జై కనకదాస్, జై కనకదాస్, జై జై కనకదాస్. వేదిక ముందున్న పెద్దలకు, వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కలయిక, అన్నదమ్ముల కలయిక, వాల్మీకి కుటుంబ కలయిక, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం ప్రవేశపెట్టడం, ఈ సన్మాన కార్యక్రమం విజయవంతం చేసేదానికి రావడం ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అనగా అట్టడి వర్గానికి చెందిన మనందరం కూడా దాదాపుగా 153 కులాలు ఉన్న మన బీసీలలో ఈరోజు బీసీలైనా ఒకవైపు ఉంటే, ఆ బీసీలో ఈ రాయలసీమ జిల్లాలో వాల్మీకుల గ్రూపులు అనేది ప్రత్యేకతగా ఈ జిల్లాలో రాయలసీమలో కనిపిస్తుందంటే అది కూడా మనం ఈ బీసీల పుట్టినందుకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. వాల్మీకి భయవాడకు వాల్మీకి మహర్షి ఎలా మన కుటుంబ సోదరికి కనకదాసు అలాగే ఉన్నాడు కాబట్టి ఆ దైవ సంకల్పంతో మన జన్మం వచ్చింది కాబట్టి మన రెండు కులాలు జన్మానికి సార్థకమైందని చెప్పే సందర్భంగా చేసుకుంటున్నాం. ఇది కాకుండా వాళ్ళ వారసత్వంగా మనం ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా మనం ముందుకు రావడానికి పెద్దలు కూడా ఎంతో మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది. అన్నారు రాజకీయం వద్దు, అందరూ సమానత్వంగా ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. అది రాజకీయం ఒక 5 సంవత్సరాల క్రితం పోయింది. ఈ రాజకీయం అనేది అందరూ కలిసిమెలిసి చేసేదే మన కుటుంబ సభ్యులు రాజకీయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా. ఎందుకంటే గత పాలకులు ఒక ఇంటికే పరిమితమై ఎవరు కూడా మన బీసీలు ఎస్సీలు మైనారిటీలు పోయినా కూడా స్పందించలేని పరిస్థితిలో ఈరోజు ఎలా రాజకీయం ఉందంటే, ఒక కుటుంబంలో మన అందరూ కలిసి రాజకీయం చేసే విధంగా ఈరోజు మా అన్న మల్లికార్జున చెప్పిన విధంగా, అన్న కదిరప్ప చెప్పిన విధంగా వాళ్ళిద్దరూ ఎలక్షన్ ముందు నుంచి చూస్తున్నా వాళ్ళిద్దరూ కూడా కులాలన్నా మనందరం బీసీలు మనందరం ఐకమత్యం ఉంటేనే అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి ముందుంటుందని చెప్పేసి నమ్ముకొని పార్టీలు వదిలిపెట్టి నా సమక్షంలో చేరి మన కులసులందరూ కూడా ఏకదాటిగా ఎలక్షన్ లో పెద్ద మెజార్టీ ఇచ్చిన ఈ కుల సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో బాధపడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. పదవులు ఉన్నా కూడా మర్యాద అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. ఆ మర్యాద లేని చోట ఏముంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు వీళ్ళే నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈ మాట ఎందుకంటే నేను ఆలూరు నియోజకవర్గానికి 2 పర్యాయాలు ఎమ్మెల్యే మంత్రిగా 5 సంవత్సరాలు చేశాను. అక్కడున్న సేమ్ యాస్టీస్ కుటుంబ సోదరులు, వాల్మీకి సోదరులు, బీసీ సోదరులందరూ కూడా అన్ని కులాల మతస్థులకి సమానత్వం కల్పించిన నాకు ఈ అదృష్టం కల్పించారు. ఆడు కూడా కుటుంబ సోదరులు కూడా ప్రత్యేకంగా పదవులు ఇచ్చి అన్ని రకాలుగా సమానత్వం ఇచ్చి రాజకీయంగా బాగుండండి, ఎక్కడికి గొడవలు కానీ కార్పణ్యానికి దూరంగా ఉండే అని చెప్పేసి ఈరోజు ఆలోచన చేసుకోవడంలో ఈ 2 కులాలు అన్నదమ్ములుగా ఈరోజు నియోజకవర్గంలో ఆలోచన ఉన్నారంటే అది వాస్తవంగా దేవుడి సంకల్పం. ఈ ఇద్దరు దేవుడి సంకల్పంతో ఈరోజు ఈ 2 కులాలని సమానత్వం తీసుకుని జవాబారు నాకు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నా. కాబట్టి అన్నలు కూడా చెప్పడం జరిగింది.
రాజకీయంగా కానీ అన్ని విధాలుగా కానీ ముందుకు తీసుకునే జవాబుదారితనం నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మన గుంతకల్ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పెద్దలు మేముగా చిన్నతనం నుంచి నేను వింటుంటాను. కమ్యూనిజం అంటే జగదీశన్ అంటే కమ్యూనిజం. నేను చిన్నతనం నుంచి జగదీశన్న అడ్డంగా చెందిన కష్టాలకు మేమున్నామని చెప్పేసి సిపిఎం పార్టీలో పనిచేస్తూ సిపిఐ పార్టీ సిపిఎంలో పార్టీలో పనిచేస్తూ ఓ గుర్తింపు కలిగిన నాయకుడు. అదేవిధంగా అన్ని విధాలుగా ఒక తమ్ముడుగా ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నా వంతు సహాయం చేశానని చెప్పేసి జగదీష్ అన్న ఒక బీసీలుగా గుర్తించాలా, మనం బీసీలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా సపోర్ట్ చేయడం కూడా చాలా అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన నియోజకవర్గం కానీ అనంతపురం జిల్లా నియోజకవర్గం కానీ అభివృద్ధి పట్ల మనం నడిపేదానికి మన ఎంపీ అంబికా లక్ష్మణారాయణ ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎంపీలో మన కేంద్రం నుంచి చిన్నది ఏది వచ్చినా కూడా మన నియోజకవర్గానికి సద్వినియోగం చేసుకుని అన్ని కులాలు అన్ని మతాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికి వాళ్ళ కుల వృత్తులు కానీ వాళ్ళకి ఉన్న ఏ సమస్య వచ్చినా కూడా తీర్చడానికి కేంద్రం నుంచి అంబికా లక్ష్మణారాయణ ఉంటాడు. ఈ రాష్ట్రం నుంచి ఏది వచ్చినా కూడా నేను నా వంతు సాయం చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నా. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నా కుటుంబ సభ్యులు ఆత్మీయ సమావేశం పెట్టడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. వాస్తవంగా చెప్పాలంటే అన్నమూడ లక్ష్మణారాయణ కూడా చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు ఎప్పటికైనా మీకు ఒక కుటుంబ సభ్యుడిగా ఒక అన్నగా తమ్ముడుగా ఉంటామని చెప్పేసి ఏ సమస్య వచ్చినా మా దగ్గర పరిష్కరించడానికి ముందుంటామని చెప్పేసి నేను అందరికీ ఎదురు మాటిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడే అన్న చెప్పడం జరిగింది, మన కనకదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పడం జరిగింది. ఆ ప్రతిష్ఠించేదానికి కూడా రైల్వే ఓడేపుంచి వస్తుంది. దాన్ని మనసులో పెట్టుకొని రాబోయే రోజు అది ఎలా డిజైన్ ఏర్పాటు చేస్తా ఆ డిజైన్ తర్వాత మనం ఏర్పాటు చేసుకునే దానికి కూడా మనం అందరం కలిసిమెలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపనని విజయవంతం చేస్తానని చెప్పి సందర్భంగా పేర్కొంటున్నాను. కాబట్టి అదేవిధంగా కళ్యాణ మండపానికి కూడా మన కుటుంబ సోదరులకి మన ఎంపీ ఫండ్స్ మీద ఇస్తారని చెప్పడం కూడా ఖచ్చితంగా ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మా ఇద్దరు సహకారాలు ఎప్పుడు నిండుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చూసుకుంటున్నాం. కాబట్టి అన్నదారా ఎప్పుడు కూడా కుటుంబ సోదరులు మాట తప్పితే మడమ తిప్పులని చెప్పిన విధంగా మా అన్న ఆవేశంతో చెప్పడం జరిగింది. అది ఏమాత్రం కూడా కాదన్నా, నువ్వు నా బీసీని మా అన్న శివన్న కాబట్టి ఏ మాత్రం కూడా ఇది కల్మషం లేకుండా ఇది ప్రేమించే గుండె కాబట్టి ఎప్పుడు ఈ ప్రేమ అనురాగాలు ఈ గుండెకుంటుంది. నువ్వు ఎప్పుడు నీ సహాయకాలు ఎప్పుడు వచ్చినా కూడా నా కుటుంబ అమ్మని స్వీకరిస్తానని చెప్పేసి కాబట్టి ఇక్కడికి ఉన్న పెద్దలందరూ కూడా అన్నలు ఎంతో మంది కూడా నా రాజకీయానికి ఈ ఎలక్షన్ కేవలం 10-15 రోజులు ఉన్నప్పుడే మేము వేరే పార్టీలో ఉన్నాము, మాకు ఆడ సరిపోదు, మాకు మా సోదరుడు మా గురువులు చైర్మన్ వచ్చాడని చెప్పి ఈ కుటుంబం పెద్ద కుటుంబం కూడా అన్నోడు కూడా రావడం వాళ్ళు బలపరచడం కూడా ఆ కుటుంబానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కుటుంబ సోదరులు కూడా ఈరోజు మీరు బీసీలు అందరూ మేము బాగుంటేనే ఈ నియోజకవర్గం బాగుంటుందనే ఒక విధానంతో ఎంతో మంది కష్టపడి ఇంత మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.